మన దేశంలో మన కళ్ళెదురుగుండా జరిగిన మార్పుల్ని మనం చర్విత చరణం చేసుకోవడం కాదు, అసలు పట్టించుకో. అది వింత. ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి కట్టడాలు ఏది అంటే బుర్జ్ ఖలీఫాలు, లేకపోతే కనుక ప్యారిస్లో ఈఫిల్ టవర్లు, ఇట్లాంటివి మాట్లాడుకొస్తుంటాం. కానీ వాటి రికార్డుని ఎప్పుడో బద్దలు కొట్టేసాం మనం. అతి పెద్దదైనటువంటి కట్టడం ఏంటి ఇప్పుడు? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. అది ఎంతమందికి ఐడియా ఉంది? ప్రస్తుతం మనం పట్టించుకోము అవి. అట్లాగే ఇదివరకు ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి వంతెన ఎక్కడ అంటే చైనాది చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని చెనాబ్ నది మీద నిర్మించినటువంటి ప్రపంచంలోని ఎత్తైన రైల్వే వంతెన పూర్తయిపోయింది. అండర్ కన్స్ట్రక్షన్ ఇదివరకు ఎలక్షన్స్కి ముందు. ఇప్పుడు అది పూర్తి చేసి మొన్ననే ఒక దీన్ని నడిపారు, ఇంజిన్ని నడిపి చూశారు, ఆ తర్వాత బోగిలతో నడిపి చూశారు. ఇప్పుడు కంప్లీట్గా ఒక ట్రైన్ని రన్ చేశారు, సక్సెస్ఫుల్ అయింది, ట్రయల్ సక్సెస్ అయింది. ఇంకొక 4-5 రౌండ్స్ పూర్తయ్యాక దాని మీద సర్వీస్ బిగిన్ చేయబోతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి కట్టడాలలో ఇంతకుముందు ఎట్లయితే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలాగా ఇప్పుడు వంతెనలు ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి వంతెన రికార్డు కాశ్మీర్లోని చెనాబ్ నది మీద నిర్మించినటువంటి రైల్వే వంతెన సాధించబోతోంది.